హాయ్ గైస్, తెలుగు తేజం మరియు సన్ రైజ్ హైదరాబాద్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి జాక్పాట్ ఛాన్స్ దక్కింది. ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ విశాఖ కుర్రాడు అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లోనే అరంగేట్రం చేయనున్నాడు. అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వచ్చే నెల T20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత్ జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కనుంది. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్ల దూరం ఉన్న నేపథ్యంలో కుర్రాలకు అవకాశం ఇవ్వనున్నారు. ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లతో కూడిన యువ జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయాలని బీసీసీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డితో పాటు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, విజయ్ కుమార్ వైసవ్, యశ్ దయాల్కు టీమిండియా పిలుపు వచ్చినట్లు సమాచారం. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ NCAకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ కుర్రాలతో పాటు కాస్త సీనియర్ ఆటగాళ్లైన శుభ్మన్ గిల్, సంజు శాంసన్, యజ్వేంద్ర చహల్, రింకు సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లు కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. కొత్త కోచ్ పర్యవేక్షణలో టీమిండియా పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం T20 ప్రపంచ కప్ 2024తో ముగిసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్లో మొత్తం 13 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. 142.92 స్ట్రైక్ రేట్తో 2 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు. రాజస్థాన్ రాష్ట్రంతో జరిగిన లీగ్ మ్యాచ్లో కీలక బ్యాటర్లంతా వైఫల్యమై వేళ నితీష్ కుమార్ రెడ్డి 76 పరుగులతో అజేయంగా ఆఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లోనూ 3 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుతో 10 లక్షల నగదు పురస్కారం లభించింది. ఇప్పుడు ఏకంగా టీమిండియా పిలుపును అందుకుంటున్నారు. అతి త్వరలోనే టీమిండియా ఆడాలని తనకన్నా నిజం చేసుకోబోతున్నాడు. జూలై 6 నుంచి 14 వరకు జింబాబ్వే భారత్ జట్టులో పర్యటించింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి.